హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటో మీకు తెలిసిపోయే ఉంటుంది. థంబ్నెయిల్ చూసేసారు కదా. మై మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండి. నా పెళ్ళికి ముందు కుట్టించుకున్న బ్లౌజెస్, ఇంకా నా ఎంగేజ్మెంట్ బ్లౌజెస్, ఇంకా నా పెళ్ళి బ్లౌజెస్, పెళ్ళి తర్వాత ఎక్కువ ఏం కుట్టించుకోలేదు. సింపుల్గా 2-3 ఉన్నాయి. అవి కూడా యాడ్ చేశాను. మీరు కూడా చూస్తారు. నా కలెక్షన్ మీకు కూడా చూపించాలి అని చెప్పేసి ఈ చిన్న వ్లాగ్ తీశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, ఇంకా ఏ టైప్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి. ఇంకా ఈ బ్లౌజెస్ అన్నీ వచ్చేసి ఆ బ్లూ బ్లౌజ్ వచ్చేసి పెళ్ళి ముందే కుట్టించుకున్నాను. ఇంకా రెడ్ బ్లౌజ్ వచ్చేసి అది తలంబ్రాలు అండి. నా పెళ్ళి తలంబ్రాలు బ్లౌజ్. ఇంకా ఇవి 2 ఈ 3 లాస్ట్ 3 వచ్చేసి పెళ్ళికి ముందే, ఒకటి మా పిన్ని పెళ్ళికి, ఇంకోటి కజిన్ పెళ్ళికి అట్లా కుట్టించుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి బ్లూ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి మొత్తం రాగి అంచు, రాగి డిజైన్ ఆ టైప్లోనే వచ్చేసిందండి. ఇదిగోండి పిక్ యాడ్ చేశాను చూడండి. ఈ శారీ వచ్చేసి నేను నా పెళ్ళిలో వక్క తెస్తారు కదండి, వక్క తెచ్చినప్పుడు కట్టుకున్నాను. ఇదైతే చాలా సింపుల్గా స్ప్రింగ్ వర్క్ విత్ కట్ బార్డర్స్ లాగా కుట్టింది, చాలా బాగుండింది. ఇది వచ్చేసి మొత్తం శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి. అంచు అది చూడండి, చిన్న అంచు గ్రీన్ వచ్చింది. సో ఆపోజిట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి గ్రీన్ బ్లౌజ్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను. మొత్తం ఇది వచ్చేసి కొంచెం జరీ వర్క్ విత్ స్ప్రింగ్ వర్క్ అనమాట. హై నెక్ పెట్టించుకొని వెనకాల శారీ రెడ్ కదా, రెడ్ నెట్ పెట్టించేసుకొని హ్యాండ్స్కి వచ్చేసి బీడ్స్ వేయించుకున్నాను. ఇది వచ్చేసి మామూలుగా లైట్ సిల్క్ పట్టు అనమాట, అట్లా ఆ టైప్. అదిగోండి ఆ శారీ. సో చిన్న కర్ట్ వర్క్ లాగా వచ్చేసి మొత్తం లైట్ స్ప్రింగ్ వర్క్ మధ్యలో వచ్చి అక్కడక్కడ అలా ఇలా చేయించుకున్నానండి. ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది ఆ శారీ పైకి. ఇంక ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ టైప్లో మంగళగిరి పట్టు అదనమాట శారీ. నా దగ్గర పిక్ లేదు, సో యాడ్ చేయలేదు. ఈ వర్క్ అయితే చాలా తక్కువలో వచ్చిందండి నాకు. ఇది వచ్చేసి మిషన్ పైన మగ్గం వర్క్ చేస్తారని చెప్పి కంప్యూటర్ పైన చేశారు. చాలా చాలా తక్కువకి, ఒక 800కే అయిపోయిందండి ఈ వర్క్ అయితే. బయట ఇప్పుడైతే అసలు రాదు. ఇది వచ్చేసి నేను మా పిన్ని పెళ్ళికండి, అప్పట్లో ఇదే స్టోన్ అండ్ జరీ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ ఉండేది. సో ఇదంతా మనకు ఫుల్ అలా అప్పట్లో అవే ఉన్నాయి, అదే ఇచ్చుకున్నాను. నా శారీ వచ్చేసి అలా అండి. బార్డర్ వచ్చేసి మొత్తం కలంకారీ బొమ్మలు అట్లా పింక్ బిగ్ బార్డర్ వచ్చింది, పెద్దది. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. కుదిరితే నా శారీ కలెక్షన్ కూడా నెక్స్ట్ తీస్తానండి ఎప్పుడైనా వీడియో. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్కి హాఫ్ శారీ ముందు, చీర కట్టుకోక బల్ పెట్టక ముందు హాఫ్ శారీ అండి. పట్టు చీర తీసుకొని హాఫ్ శారీ కుట్టించుకున్నాను. ఇది చాలా సింపుల్గా అలా 1 లైన్ వెయిట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. ఇదే చూడండి, ఈ క్లాత్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించి ఆల్మోస్ట్ 8 years అవుతుందండి. అస్సలు షైనింగ్ కానీ ఆ వర్క్లో డల్నెస్ కానీ అస్సలు తెలవట్లేదు కదా, చూడండి. చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇప్పటి వరకు ఆ షైనింగ్ అనేది పోలేదు. ఇలాగే ఉండాలంటే మీరు ఏ బ్లౌజెస్ అయినా రివర్స్లో పెట్టేసి షైనింగ్ పోకుండా ఉండాలంటే ఒక క్లాత్ కవర్లో కానీ, జిప్ కవర్స్ వచ్చాయి కదండి ఇప్పుడు, జిప్ లాక్ కవర్స్, అందులో పెట్టేసి పెట్టుకుంటే మనకి షైనింగ్ అనేది పోనే పోదు. వర్క్వి కానీ బీడ్స్ కానీ. ఇది వచ్చేసి ఇంకో బ్లూ శారీ అండి. బ్లూ శారీ రెడ్ బార్డర్ వచ్చింది, బిగ్ బార్డర్. సో ఇలా మిర్రర్ వర్క్, ఇగోండి రెఫరెన్స్ పిక్. ఇలా మిర్రర్ వర్క్ వచ్చేయించుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఇది వచ్చేసి చెన్నైలో తెప్పించుకున్నాం మేము. ఇది కూడా, ఇదైతే చాలా సింపుల్గా నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్ ఉంటుంది ఈ బ్లౌజ్. మిర్రర్ వర్క్ సింపుల్గా. ఈ శారీ కూడా ఇంతే, సేమ్ రెడ్, అక్కడక్కడ సిల్వర్ డాట్స్ వస్తాయి ఆ శారీ పైకి. ఈ బ్లౌజ్ ఇలా చిన్నగా మిర్రర్ వర్క్, చాలా సింపుల్గా క్యూట్గా బాగుంది కదండి. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. చాలా తక్కువ పడింది నాకైతే. 400. మగ్గం వర్క్కి కంప్యూటర్స్ వర్క్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పిక్ కొంచెం లాంగ్ ఉంది,
అదే యాడ్ చేశాను రెఫరెన్స్కి శారీ. అలా బ్లూ వచ్చేసి అంచు వచ్చింది. ఇప్పుడు ఇదైతే స్పేస్ సిల్క్ అంత ట్రెండింగ్ కదండి. అలా శారీకి వచ్చింది అలా కట్ వర్క్. బ్లౌజ్కి రాకపోయేసరికి నేను అలాగే శారీకి వచ్చినట్టే ఆ హ్యాండ్స్కి ఒకటి వేయించుకున్నాను. అలాగా ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఈ శారీకి వచ్చేసి మొత్తం స్ప్రింగ్ వర్క్, కట్ వర్క్ బార్డర్స్ అనమాట. హ్యాండ్స్కి ఇంకా నెక్కి కట్ వర్క్ చేయించుకున్నాను, మొత్తం స్ప్రింగ్ వర్క్. ఈ ఎంగేజ్మెంట్ బ్లౌజెస్ ఇంకా కొన్ని నేను మిగతావన్నీ వచ్చేసి ప్రొద్దుటూరులో భవానీ బొటిక్లో చేయించుకున్నానండి. మా వదిన ఆవిడ. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది భవానీ బొటిక్ అని పేజ్, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. లేటెస్ట్ కలెక్షన్, ట్రెండీ డిజైన్స్ అన్నీ వేస్తూ ఉంటారు. ఓన్లీ మ్యారేజ్ మట్టుకు కడపలో చేయించుకున్నానండి. సౌభాగ్య డిజైనర్స్ అని. అవి మా అత్తమ్మ వాళ్ళు అక్కడ రెఫర్ చేశారు, సో అక్కడ చేయించుకున్నాను. ఇది కూడా నా రిసెప్షన్ అండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ శారీ. చాలా బాగుంటుంది వర్క్ అయితే, అసలు ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. ఎలాగైతే ఫొటోస్ రెఫరల్ పిక్స్ చూపించామో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసిస్తారు వీళ్ళిద్దరూ. ఫినిషింగ్ బాగుంటుంది. అదిగోండి ఏదైనా రిసెప్షన్ శారీ, దానికి ఈ బ్లౌజ్ అనమాట, చాలా బాగా వచ్చింది. ఇంక ఇది వచ్చేసి నా తలంబ్రాల శారీ అండి. తలంబ్రాల బ్లౌజ్ ఇక అలా శారీ అలా వచ్చింది. మొత్తం పైన అంతా గోల్డ్, అంచు వచ్చేసి రెడ్. సో రెడ్ బ్లౌజ్, మధ్యలో లైట్ బ్లూ వీవింగ్ జరీ వచ్చింది. సో ఆంటీ ఇక్కడ బ్లూ ఫ్లవర్స్ యాడ్ చేశారు. ఈ కట్ వర్క్ కానీ, ఆ స్టిచ్చింగ్ కానీ, ఆ వర్క్ ఫినిషింగ్ భలే వచ్చిందండి.